రాజధాని ఏం పోయే అవకాశం అయితే లేదు. అయన్నీ ఉత్తమాటలు అని చెప్పి నేనైతే చెప్పగలుగుతున్నాను. మీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కి మీకు మధ్య వివాదం. బేసిక్‌గా మీరు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ, ఒక్కసారి మాత్రం ఆయన షర్ట్ దించుకుని బనీన్‌తో రోడ్డు మీదకొచ్చేసారు. మీకు సవాల్ విసిరారు. ఇసుక కుంభకోణంలో మీరేదో స్కామ్ చేశారు, దోచుకున్నారు అని. ఆ తర్వాత మీరు కూడా సవాలంటూ టెంపుల్ ముందుకొచ్చారు. ఎందుకు ఎప్పుడూ లేనంత ఆవేశం, ఎందుకు ఆ వివాదం వచ్చిందండి? అది ఎందుకు వచ్చిందో వాళ్ళకే తెలియాలి. ఇక్కడ తప్పు చేయనప్పుడు ఏదో అబాండాలు వేస్తుంటే ఒకసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి అయినా ఊరుకోరు కదా. ఇప్పుడు శాండ్ అనేది ఒక పాలసీ మ్యాటర్లో నడుస్తుంది, గవర్నమెంట్ నడుపుతుంది. అది దానికి శాండ్కి నాకు అసలు సంబంధం ఉండదు కదా. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు 750 కోట్లు గవర్నమెంట్కి వస్తున్నాయి ఇయర్లీ. అది గవర్నమెంటు సంక్షేమానికి వాడుతూ ఉంది. ఇక్కడ దానికి ఇక్కడేదో ఇసుక్కి అసలు సంబంధం ఏముంటుంది? అది ఊరకేదో ఆరోపణలు చేయాలని చెప్పి ఆరోపణలు చేయడం తప్పితే ఇక్కడ అతనికి నాకు పెద్ద, అతను కూడా వివాదాలకు పోయే వ్యక్తి కాదు, నేను కూడా అంతగా వివాదాలకు పోయే వ్యక్తిని కాదు. ఏదో ప్రజలు ఆశీర్వదించారు నన్ను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇచ్చాడు, నేను పని చేయడానికి వచ్చాను తప్పితే వాళ్ళతోటి గొడవలు పెట్టుకొని ఇక్కడ ఏదో అభివృద్ధి చేయడానికి వచ్చాను, అంతేగాని వేరే రకంగా అయితే ఇక్కడికి. అప్పుడు కూడా మీరు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు. నాకే బోల్డని బిజినెస్లు ఉన్నాయి, నేను వెళ్ళి ఇసుక దాంట్లో సంపాదించాల్సిన కర్మ నాకు పట్టలేదు అన్న మాట మీరు వాడారు. అవును, నాకు బిజినెస్లు ఉన్నాయి, నేను చూసుకుంటారు, మా పిల్లలు చూసుకుంటున్నారు. ఇక్కడ ఏదో నేను ఒక అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు. నేను ఎప్పుడు కాదు, 2009లోనే రాజశేఖర రెడ్డి గారిని నేను సత్యనపల్లి సీట్ కోసం అడగడం జరిగింది. అప్పటి నుంచి నాకు అవకాశం దొరకలేదు. మాది బేసిక్గా కాంగ్రెస్ ఫ్యామిలీ, మాది మా తాతల నుంచి మేము కాంగ్రెస్ ఫ్యామిలీ మాది. అప్పటి నుంచి అట్లాగే ఉన్నాం. కాంగ్రెస్ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చాం మేము. అట్లాగే స్టాండర్డ్ అయిపోయి ఆయన దగ్గర అవకాశం దొరికింది. ఒక అవకాశం నాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ ప్రాంతాన్ని పెదకూరపాడు నియోజకవర్గం మా ఊరు పక్కనే ఈ నియోజకవర్గం ఆనుకుని ఉంటుంది కాబట్టి నాకు అక్కడ అవకాశం లేదు. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఎక్కువగా నాకు రిలేటివ్స్ కూడా ఉన్నారు నాకు ఈ ప్రాంతంలో మొత్తం కూడా. వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. నేను అందరికీ కూడా వివాదాస్పదంగా లేకుండా ఎవరికి అందరితోటి మంచిగా ఉండి ఇక్కడ పనిచేయడానికే వచ్చాను కాబట్టి అందరికీ పనిచేస్తాను. రైతులకి, ముఖ్యంగా రైతులకి నేను అండగా ఉంటున్నాను. వాళ్ళకి నీళ్లు తెచ్చే ఏర్పాటు చేస్తున్నాను. అన్ని రకాలుగా కూడా నేను అండగా ఉంటాను. బేసిక్గా మీరు కమ్మ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యే. కమ్మ సామాజిక వర్గంలో చాలామంది చేస్తున్న ప్రధానమైన ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి ఈ సామాజిక వర్గం అంటే మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ భూములు ఉన్నాయి కాబట్టి అమరావతిని స్పాయిల్ చేశారు అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మీరు ఆ కమ్యూనిటీ మీ వెనకే ఉందనుకుంటున్నారు ఇప్పటికి కూడా? కమ్యూనిటీ పరంగా అనేది అట్లా లేదండి. అన్ని క్యాస్ట్లకి నేను పని చేసుకుంటూ బాటం తప్పితే ఒక కులానికి వెనకేసుకొని వచ్చే అవకాశం లేదు. పార్టీయే పేదల పార్టీ అసలు మాది. అందరూ సమానంగా పని చేస్తున్నాం తప్పితే ఇక్కడ ఎక్కడైనా మీరు కావాలంటే ఈ పక్కనే ఉండే మా సామాజిక వర్గం విలేజ్లు కూడా ఉన్నాయి, మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి టీడీపీ వాళ్ళ దగ్గరైనా. అట్లా నేను ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా సరే నేను పనిచేశాను. టీడీపీ లేదు, వైసీపీ లేదు,